ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 6:30 అయింది మామ. చూసారా, వెలుగు వచ్చేసింది మొత్తం. నిన్న ఒక రోజు మాత్రం 5:30కి లేచాం. మనం ఏదో పెద్దగా సాధించేసినట్టయితే ఫీల్ అయిపోయింది నేను 5:30కి లేచి. కానీ ఈ రోజు అయితే మళ్ళీ 6:30 అయిపోయింది. యథావిధిగా మనం అయితే బతకంగానే లేచాం ఈ రోజు అయితే. మళ్ళీ ట్రేలు అయితే ఇంకేమీ లేవు మామ. ట్రేలు అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఇక దొండకాయ ఒకటి ఉంది. ఆ దొండకాయ వచ్చి ఒక 6 నుంచి 10 కేజీలు అయితే ఉంటుంది. అది కూడా ఇవాళ అమ్ముకోవడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా బెండకాయ ఒకటి మిగిలింది. అది కూడా ముదరకాయలు మొత్తం అంతా కూడా ఆవులకైతే పెట్టాలి. అవి అయితే పక్కన పెట్టాము. సాయంత్రం అయితే పెడదామని చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఈ మధ్య అసలు గోసాలకి వెళ్ళడమే మానేసాం మనం. ఎల్లంతలకి అయితే దండం పెట్టుకుని మనం అయితే పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాం మామ. సారీ, మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాం. అసలు ఈ మధ్య గోవుల దగ్గరికి వెళ్ళడం అయితే కుదరట్లేదు మామ. అందుకే మొన్న ఒక 70 కిలోలు బెండకాయ కూడా పోయింది. ఇప్పుడైతే ఒక 10-15 కేజీలు అయితే ఉంటుంది బెండకాయ. అదైతే వెనకాల పెట్టాం. ఇంకా బీరకాయ ముక్కలు ఉన్నాయి. అవి కూడా ఒక 10-15 కేజీలు అయితే ఉంటాయి. మొత్తం కలిపి ఒక 30 కేజీలు అయితే ఉంటాయి. అవి అయితే సాయంత్రం అయితే పట్టుకెళ్ళి పెట్టాలి. ఈ రోజు కూడా మళ్ళీ మనం బోయినపల్లి మార్కెట్కి వెళ్తున్నాం మామ. నిన్న కూడా బోయినపల్లి వెళ్ళాం. నిన్నైతే మాత్రం బాగా వేసాం. సరుకు అంతా కూడా చాలా ఎక్కువ వేసాం. అది కూడా 2 ఆటోల మీద పెట్టి అయితే అమ్మేసాం. 2 ఆటోల మీద కూడా కావాలని అయితే పెట్టలేదు మామ. ఎందుకంటే నిన్న మన బండి ఖాళీ లేదని చెప్పి ఇంకొక ఆటో అయితే వేసుకెళ్ళాను. ఆ ఆటో మీద ఎలాగ తెచ్చాం కదా, ఆటో కూడా ఖాళీగానే ఉందని చెప్పి మన వాళ్ళది ఆటో. అందుకని చెప్పి ఆ ఆటో కూడా పక్కన పెట్టి దాని మీద కూడా ఒక 2 ఐటమ్లు వేసి అయితే అమ్మేశాను. వ్యాపారం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఇది ఉప్పల్ రింగ్ మామ. ఇక్కడ వరకు వచ్చే వరకు కూడా నేను బోయినపల్లి వెళ్తానని క్లారిటీ అయితే లేదు. స్ట్రైట్ వెళ్ళిపోదాం, ఎన్టీఆర్ మార్కెట్కి వెళ్ళిపోదాం అని కొంతసేపు, కాదు రైట్ తీసుకుని బోయినపల్లి మార్కెట్కి వెళ్ళిపోదాం అని కొంతసేపు అలా నలిగిపోతే చివరికి అయితే రైట్ తీసుకుని బోయినపల్లి మార్కెట్కి అయితే బయలుదేరిపోయింది మామ. ఈ బోయినపల్లి మార్కెట్లో ఏంటంటే మనకి సరుకు కొనడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ సరుకు అయితే మాత్రం కొంచెం తేలిగ్గానే దొరుకుతుంది. తేలిగ్గా అంటే కొంచెం రీజనబుల్ రేట్లోనే దొరుకుతూ ఉంటుంది. అందులోకి ఈ రోజు కార్తీక పౌర్ణమి అంట. అందుకని చెప్పి వ్యాపారాలు పెద్దగా ఉండవని చెప్పి అందరూ అంటూ ఉన్నారు. సరే అని చెప్పి ఏదో ఒకటి అదే అవుతుందని చెప్పి నేనైతే బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్ళిపోయాను. అందులోకి ఇవాళ తక్కువ సరుకు అయితే వేద్దామని చెప్పి అయితే అనుకున్నాను. అంటే ఎక్కువ సరుకు వేసి మళ్ళీ ఇబ్బంది పడడం ఎందుకు, తక్కువ వేసుకుందామని చెప్పి అయితే అనుకున్నాను. అందరూ అన్నట్టుగానే బోయినపల్లి మార్కెట్ కూడా ఈ రోజు ఖాళీగా అయితే ఉంది. చూడండి అసలు ఎంత ఫ్రీగా అయితే వెళ్ళిపోతుందో లోపలికి బండి. ఎక్కడ నుండే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది, కానీ చాలా ఫ్రీగా అయితే మార్కెట్లోకి అయితే వెళ్ళిపోయాం. అనుకున్నట్టుగానే కొంచెం ఖాళీగానే ఉంది మార్కెట్ కూడా. ఎందుకంటే ఒక పండగ అయితే ఉంది కదా, అందుకని చెప్పి. మనం రాగానే ఫస్ట్ అయితే మన సబ్స్క్రైబర్ మామ ఈయనైతే, ఈ షాప్ అయితే సబ్స్క్రైబర్దే. ఇక్కడైతే బీరకాయ ఉంది. ఆల్రెడీ నిన్నే ఫోన్ చేసి చెప్పాడు ఈయన, రేపు పొద్దున బీరకాయ మంచి బీరకాయ వస్తుంది మన దగ్గరికి, ఎంత అవుతామని అని చెప్పి అయితే అడిగాడు. సరే అన్న వస్తాను రేపు పొద్దున్న అని చెప్పి అయితే అన్నాను. అలాగే ఈరోజు ఈయన దగ్గరికి అయితే వచ్చాను. ఈయనైతే అన్నట్టుగానే మనకి అందరికి వేసే దాని మీద ఒక 3-4 రూపాయలు అయితే తగ్గించే బీరకాయ అయితే వేసాడు. ఎంత వేసాడంటే 23 రూపాయలకి అయితే బీరకాయ వేసాడు మామ. మనకి 23 రూపాయల కంటే చాలా రీజనబుల్గా అయితే వేసాడు. ఈ గోకరకాయ వచ్చి 30 రూపాయలు అయితే పడింది. 30 రూపాయలు అయితే పడుతుంది గోకరకాయ. ఈ సొరకాయ వచ్చి కవర్ వచ్చి 300 రూపాయలు అయితే, 300-250 రూపాయలు అయితే ఈ సొరకాయ కవర్ ఉంది. ఇది వచ్చి 17 పీసులు 18 పీసులు అలా అయితే ఉంటుందంట. ఈ వంకాయ వచ్చి 800 కవర్ 15 కేజీలు ఉంటుంది. మొన్న మధ్య అయితే వంకాయ ఒకసారి అయితే బండి మీద వేసాము. అప్పుడైతే చాలా స్పీడ్కి వెళ్ళింది. మళ్ళీ వంకాయ వేద్దామని చెప్పి చాలా సార్లు అయితే అనుకున్నాను, కానీ రేట్ అయితే రీజనబుల్గా అయితే దొరకట్లేదు. 800, 700, 600 అయితే ఉంటుంది కవర్. అసలు తగ్గట్లేదు. అంటే తగ్గితే బండి మీద అయితే వేద్దాం, కానీ కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది వంకాయ కూడా. ఈ బీన్స్ అయితే కవర్ వచ్చి 400 మామ. 400 అంటే పర్లేదు వేసుకోవచ్చు, కానీ మనకైతే వర్కౌట్ అవుతుంది. అసలు వెళ్తుందో లేదో మనకైతే తెలియదు. అసలు వేయలేదు ఎప్పుడు కూడా. అంటే బండి మీద వేయడం చూశాను, వేరే వాళ్ళు అయితే వేస్తాం చూశాను, కానీ మనం అయితే ఇప్పుడు బండి మీద అయితే వేయలేదు. అసలు ఈ మధ్య వెరైటీ ఐటమ్లు అయితే వేయట్లేదు. అసలు ఇంకొక ఐటమ్ అయితే ట్రై చేయాలి మాకు, కొంచెం వెరైటీగా ఉన్నది. బీరకాయ అయితే మాత్రం 5 బాక్సులు అయితే తీసుకున్నాను. 5 బాక్సులు కేజీ అయితే 23 రూపాయలు అయితే పడింది. 5 బాక్సులు అయితే తీసుకున్నాను. ఈ కాయ వచ్చి చాలా లేతగా ఉంది మామ. పట్టుకుంటుంటే కాయ ఇరిగిపోతుంది. నిన్న మనం వేసిన బీరకాయ కూడా చాలా బాగుంది, కాకపోతే ఇంత లేతగా అయితే లేదు, కానీ పర్లేదు బాగానే ఉంది. ఇదైతే మాత్రం చాలా లేతగా ఉంది. మార్కెట్లో బీరకాయ ఇదైతే 23 రూపాయలకి అయితే పడింది మనకి. ఈ 23 కాకుండా 20 రూపాయలకి 18 రూపాయలకి కూడా బీరకాయ ఉంది. కానీ ఇదైతే కొంచెం బాగుంది, స్పీడ్గా పోతుంది, వేస్టేజ్ తక్కువ అవుతుంది. వేస్టేజ్ తక్కువ అవుతుంది కాబట్టి మనం లెక్క వేసుకుంటే ఏదైనా ఒకటే అవుతుంది. మనం 18 రూపాయలకి 20 రూపాయలకి దొరుకుతుంది కదా అని చెప్పి కొంచెం తక్కువ రేట్లు వేస్తే దాంట్లో మళ్ళీ ఎక్కువ తరగతి వచ్చేస్తాం. అందుకని చెప్పి అయితే లేదు. ఈ బిల్లు వచ్చి 48-53 రూపాయలు అయితే అయింది. 5 బాక్సులకి 23 రూపాయలు కేజీ చేసి. ఆ తర్వాత ఈ మిర్చి చూసాను మా, మిర్చి కూడా చాలా బాగుంది. ఇదైతే ఒక 2 మూటలు అయితే తీసుకున్నాను. ఈ 2 మూటలు కలిపి మనకి 110 కిలోలు ఎంత వచ్చింది, 110-115 కిలోలు ఎంత వచ్చింది. నేనైతే బిల్లు అయితే చూడలేదు మామ. ఇవన్నీ కూడా మీకు లాస్ట్లో చెప్తాను ఎంత అయిందని. ఆ మిర్చి వచ్చి మనకి కేజీ 17 రూపాయలు అయితే పడింది. ఆ మిర్చి కేజీ 17 రూపాయలు, ఈ బీరకాయ వచ్చి 23 రూపాయలు. మనం అయితే ఇవి 2 వేసేసుకున్నాం. ఈ 2 తర్వాత నిన్నైతే దొండకాయ వేసాం కదా, దొండకాయ కూడా మన బండి మీద చాలా స్పీడ్గా పోతుంది. ఈ మధ్య మనం దొండకాయ అయితే చాలా ఎక్కువ అయితే అమ్ముతున్నాం. అందుకని చెప్పి ఈరోజు ఒక మూట తీసుకున్నాను, ఎక్కువ తీసుకున్నది ఒక మూట అయితే దొండకాయ తీసుకున్నాను. ఆ దొండకాయ వచ్చి 16 రూపాయలు పడింది. 65 కేజీలు అయితే బస్తా వచ్చింది. 16 రూపాయలు పడింది మనకి. ఇది వచ్చి కాకరకాయ మామ. ఈ కాకరకాయ అయితే ఇది కూడా మనం ఈ మధ్య కొంచెం ఎక్కువగానే అమ్ముతా ఉన్నాం. నిన్నైతే 6 కవర్లు వేసాం. ఈ రోజు అయితే 5 కవర్లు వేసాం. ఎందుకులే అని చెప్పి ఒక కవర్ అయితే తగ్గించాను. ఒక కవర్ అంటే పెద్ద మ్యాటర్ కాదనుకో,
కవర్ అయితే తగ్గించాను. ఇది వచ్చి మనకి 250 రూపాయలు అయితే పడింది. కవర్ వచ్చి 15 కిలోలు ఉంటుంది, 250 రూపాయలు అయితే కవర్ పడింది. మొత్తం దాన్ని బట్టి అయితే లెక్కేసుకోండి మామ ఎంత అయిందో. కేజీ వచ్చి 17 రూపాయలు అలా అయితే అవుతుంది, 17-18 రూపాయలు అయితే అవుతుంది. మనం అయితే బండి అయితే లోడ్ చేసుకున్నాం, ఫుల్గా అయితే అయిపోయింది సరుకు కూడా. మనం తక్కువ వేద్దాం అనుకున్నాం కానీ కొంచెం ఎక్కువ అయిపోయింది సరుకు కూడా. మనం బండి అయితే వేసుకుని మార్కెట్ బయటకి అయితే వెళ్ళిపోతున్నాం మామ. మార్కెట్ అయితే చూడండి అసలు ఎంత ఫ్రీగా ఉందో. నిన్న నా వీడియోలో చూసారా మార్కెట్ ఎంత రష్ ఉందో. ఆ మార్కెట్లోనే నాకు ఆ ట్రాఫిక్లోనే దగ్గర నిన్న ఒక 40 నిమిషాలు అయితే పట్టేసింది బయటికి రావడానికి. కానీ ఈ రోజు అయితే చాలా ఫ్రీగా అయితే బయటకి అయితే వెళ్ళిపోతున్నాం మనం. ఈ మార్కెట్కి వచ్చినప్పుడు రేట్లు చెప్పమని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు మామ. రేట్లు అయితే నేను కనిపించిందల్లా చెప్తానే ఉన్నాను కానీ ప్రత్యేకించి రేట్లు చెప్పడం కోసం మార్కెట్ అంతా తిరగడం అయితే అవ్వట్లేదు. ఎందుకంటే మనం బండి అయితే ఈ మార్కెట్లో ఎక్కడ పెడతాం కొంచెం దాని దగ్గరలోనే తిరుగుతూ ఉండాలి. లేదంటే మనం దాన్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళామంటే ఎవరికైనా అడ్డు వచ్చిందంటే పెద్ద పెంట అయిపోద్ది. అందుకని చెప్పి బండిని వదిలేసి కొంచెం దూరంగా అయితే వెళ్ళలేకపోతున్నాను. అందుకని చెప్పి రేట్లు చెప్పడానికి అయితే నాకు అసలు కుదరట్లేదు. అందులోకి నేను ట్రై చేస్తాను ఉంటాను మా కుదిరినప్పుడల్లా రేట్లు చెప్తాను ఉంటాను. నాకు కనిపించిందల్లా నేను రేట్లు కనుక్కుంటాను, చెప్తానే ఉంటాను. కానీ ఈ రోజు అయితే మాత్రం మళ్ళీ కుదరలేదు. ఎందుకంటే మనం మార్కెట్కి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది కదా. అందుకని చెప్పి కొంచెం త్వరగా వెళ్ళిపోదామని మార్కెట్లో ఇంకెక్కడ కూడా పెత్తనాలు చేయకుండా మనకు కావాల్సిన సరుకు కొనేసుకుని నేనైతే బయలుదేరిపోయాను వెనక్కి. ఇదైతే తార్నాక్ ఫ్లైఓవర్ మామ. ఇక్కడ నుంచి దిగిన తర్వాత ఒక అయితే 30 మినిట్స్ అయితే పడుతుంది మనకి మన పాయింట్కి అయితే వెళ్ళడానికి. మనకి అర కేజీల వల్ల ఏమవుతుందంటే ఈ నైట్ టైమ్స్ వేస్తున్నాం కదా, ఈ నైట్ టైమ్స్ వేయడం వల్ల వ్యాపారం అయితే చాలా బాగా జరుగుతుంది. అందులోకి అర కేజీలు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి మామ. అర కేజీ ఇదొక అర కేజీ అదొక అర కేజీ అన్నట్టు అర కేజీలు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. దానివల్ల ఏమైపోతుందంటే కవర్లు ఎక్కువ అవుతున్నాయి. కవర్లో మరి అర కేజీకి ఒక్కోదానికి ఒక కవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది కదా, అందుకని చెప్పి కవర్లు ఎక్కువ అవుతున్నాయి. రోజు 100-150 రూపాయలు అయితే కవర్లకి, కానీ ఇప్పుడైతే రోజుకి 250 రూపాయలు అలా అయితే కవర్లకి అవుతున్నాయి. మన పాయింట్లో అయితే బండి అయితే పెట్టేసుకున్నాము. బండి పెట్టుకున్న తర్వాత చూడండి అసలు ఫుల్ సరుకు అయితే అయిపోయింది. దీన్ని సర్దుకోవడానికి మనకి చాలా టైం అయితే పట్టేలా ఉంది. కానీ మనం ఓపెన్ చేసి జస్ట్ ఇలా వేయడమే పాపం. జనం అయితే మాత్రం అలా వస్తూనే ఉంటారు, గ్యాప్ అయితే ఎవరు మనకి. సరుకు అయితే చూడమో ఎలా ఉందో, అసలు ఎలా పడితే అలాగైతే పెట్టేసాం కింద. అంటే ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ వస్తాం. కానీ జనం రావడంతో మనం అయితే వ్యాపారం ముందు ముఖ్యం కదా మనకి. అందుకని చెప్పి సరుకు అయితే వేసినట్టుగా అలా అమ్ముతూ ఉంటాం. ఈ బీరకాయ ఇదిగో వేస్టేజ్, ఇది రాదనుకున్నా కానీ వేస్టేజ్ వస్తుంది. కాకపోతే ఎలా వస్తుందంటే ఇది ఫుల్ లేతగా కదా, ఈ ఫుల్గా లేతగా ఉండడం వల్ల మనం బాక్స్లోంచి కాయ తీసేటప్పుడు ఇరిగిపోతుంది. అక్కడ ట్రాన్స్పోర్ట్లో పైకి కిందకి పెడతా ఉంటారు కదా, అప్పుడు కూడా మొక్కలు అయితే డ్యామేజ్ అయిపోతున్నాయి. కానీ ముదరకాయ ఎక్కడ కాదు, మొత్తం అంతా లేతకాయ. మన సబ్స్క్రైబర్ వచ్చారు మా ఫస్టే వాళ్ళు కూడా ఒక 2 కేజీలు బీరకాయ అయితే తీసుకున్నారు మన దగ్గర. ఫస్ట్లో బీరకాయ వచ్చి మనం అయితే 50 రూపాయలు అమ్మాం, తర్వాత అయితే 40 రూపాయలు అమ్మాం. అంటే తర్వాత మన ముందు 40కి అమ్ముతున్నారు బీరకాయ. అందుకని చెప్పి కొంచెం తగ్గించాల్సి వచ్చింది. అంటే వ్యాపారం ముఖ్యం కదా, ఇదైతే అయిపోవాలి మనకి, సరుకు అయితే తేలిపోవాలి నైట్ అయ్యేసరికి. అందుకని చెప్పి మనం అయితే 40 రూపాయలు అయితే పెట్టాం. నేను మాక్సిమం పలక రాసినట్టు తగ్గించాను మామ. అంటే ఫస్ట్ ఇది 40 అమ్ముదామని తెచ్చాం, కాకపోతే మొక్కలు అవుతున్నాయి, అసలు వేస్టేజ్ అవుతుందేమో అని భయం వేసి మేమైతే 50 అయితే పెట్టాం. అలా అయినా కూడా జనం అయితే ఫుల్గానే కొన్నారు దీన్ని. చివరికి వచ్చేసరికి మాత్రం చివరికేం కాదు, మధ్యలో అయితే 40 రూపాయలకి అయితే మార్చాం. మిగిలిన అన్ని కూడా 40, కాకరకాయ 40, దొండకాయ 40, మిర్చి 40 అన్ని 40కి అయితే అమ్ముతున్నాం. వ్యాపారం అయితే మాత్రం చాలా బాగా అయితే జరుగుతుంది. జనం అయితే ఆగుతూనే ఉన్నారు. కాకపోతే మొత్తం అంతా కూడా అర్ధ కిలోల మీద వ్యాపారం అయితే మాత్రం జరుగుతుంది మామ. అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు కేజీ 50 రూపాయలు అంటే అర్ధ కిలో 30కి అయితే పెడతారు. మనకైతే అలా సాగట్లేదు. అర్ధ కిలో కూడా 25కే ఇవ్వాలి, లేదంటే వదిలేసి అయితే వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే అర్ధ కిలో 30 అంటే అక్కడే పెడుతున్నారు సరుకు అయితే. అందుకని చెప్పి మనం అయితే 5 రూపాయలకి ఇస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ 5 రూపాయలు చిల్లరలు అయితే ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇంట్లో చాలా 5 కాసులు అయితే ఉండేమో మా ఇంట్లో, అవన్నీ తీసుకొచ్చి వ్యాపారంలోనే పెట్టాను. మొత్తం అన్ని కూడా అయిపోయినాయి. ఇప్పుడైతే చిల్లరకి అయితే చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది. ఈ ఫోన్పే అనేది లేకపోతే మాత్రం మనం చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వచ్చేది. ఈ ఫోన్పే ఉండడం వల్ల చాలా వరకు సేఫ్ అయిపోతున్నాం మనం అయితే. మనం 3 రోజుల క్రితం అయితే పుచ్చకాయ వేసాం కదా, ఆ పుచ్చకాయ కూడా ఈ రోజు అయితే చాలా వరకు క్లియర్ అయిపోయింది మామ. పొద్దున్నే దాని మీద అయితే జనం అయితే పడ్డారు, అంటే తీసుకున్నారు దాన్ని పుచ్చకాయ. 1-2 కింద అయితే పుచ్చకాయ అయితే చాలా వరకు క్లియర్ అయిపోయింది. ఇంకొక 4 కాయలు అయితే ఉన్నాయి. ఆ పుచ్చకాయలు అవి కూడా అమ్మేస్తాం. జనం అయితే మాత్రం మనకి చాలా వరకు అలవాటు అయిపోయారు మామ. అంటే డైలీ కస్టమర్ల కింద మనకైతే అలవాటు అయిపోయారు. ఎవరో ఒకరు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా వరకు అయితే మాట్లాడతారు, ఇవాళ ఏం వేసారు, నిన్న కూడా ఇదే అమ్మారు కదా, మళ్ళీ ఎందుకు తెచ్చారు ఇవాళని చెప్పి అయితే చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు. ఎందుకంటే కస్టమర్లు అయితే మనకి చాలా వరకు అలవాటు అయిపోయారు. అందుకని చెప్పి మన వ్యాపారం అయితే 3 పూలు 6 కాయలకి అయితే సాగిపోతుంది. ఒక పక్క అయితే అలవాటైన కస్టమర్లు, ఇంకొక పక్క అయితే సబ్స్క్రైబర్లు. దానివల్ల మన వ్యాపారం కూడా కొంచెం ఎక్కువగానే జరుగుతూ ఉంది. నేనైతే మధ్యలో ఇంటికైతే వెళ్ళాను మామ. ఇంటికంటే నాకు వేరే పని ఉంది, దాని మీద అయితే నేను బయటకు వెళ్ళాను. నేను వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. సాయంత్రం వచ్చి చూసేసరికి కిందంతా సరుకు అయితే క్లియర్ అయిపోయింది. పైన అయితే బీరకాయ ఒక్కటే ఉంది. దొండకాయ అయితే ఇది 3-4 కేజీలు ఉంటుంది. కాకరకాయ అయితే 1 కేజీన్నర అయితే కాకరకాయ ఉంటుంది. మిర్చి అయితే మొత్తం అయితే అయిపోయింది. ఇంకా చివరికి వచ్చేసరికి ఈ బీరకాయ ఒక్కటే ఉంది మామ. ఈ బీరకాయ కూడా చాలా వరకు కూడా రింగులు మొక్కలు ఇవన్నీ కూడా, కానీ ఫుల్ లేతకాయ. ఎక్కడ కూడా ఒక్క ముదరకాయ అయితే లేదు. కాకరకాయ అయితే ఈ బీరకాయ అయితే మాత్రం నెంబర్ 1 బీరకాయ, కానీ రింగులు
రింగులు అంతే. ఈ రింగులు ముక్కలు అయిపోవడం వల్ల ఈ బీరకాయ అయితే ఇలా కనిపిస్తుంది మీకు. చివరికి వచ్చేసరికి ఏం చేశానంటే త్వరగా వెళ్ళిపోదాం, ఇంకా ఎంతో లేదు బీరకాయ కదా ఉందని చెప్పి నేనైతే 30కి అయితే మైక్ పెట్టాను మామ. 30కి మైక్ పెట్టాను. ఇదైతే పండు మిర్చి, ఆ 2 బస్తాల్లో కొంచెం పండు మిర్చి అయితే వచ్చింది. నేనైతే 30కి మైక్ పెట్టాను. 30కి మైక్ పెట్టిన ఒక 5 నిమిషాలకి వ్యాపారం అయితే జరిగింది. అసలు మామూలుగా కాదు. జస్ట్ మైక్ పెట్టి లోపలికి వచ్చి కూర్చున్నాను నేను ఆటోలో వీడియో ఎడిట్ చేద్దామని చెప్పి. కానీ ఈ లోపు అయితే వ్యాపారం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే జరిగింది. జనం అయితే అలా వస్తానున్నారు, వేస్తానున్నారు. సరుకు అయితే మాత్రం ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఇంకెంతో లేదు సరుకు కూడా. ఒక 5 నుంచి 10 కిలోలు కూడా ఉండదు. 5 కిలోలు ఉంటుంది అంతే మొత్తం సరుకు అయితే. ఈ 5 కిలోలు మనకు అసలు పెద్ద లెక్కే కాదు. 5 బాక్సులకి 5 కిలోలు అంటే అసలు పెద్ద మ్యాటరే కాదు. కాయ అయితే మాత్రం లాస్ట్కి వచ్చేసరికి మొత్తం అంతా వంకరలు వచ్చేసినాయి మామ. వంకరలు ఉన్నాయి కానీ అక్కడక్కడ గునుపుకాయలు కూడా ఉన్నాయి, కానీ కాయ మొత్తం లేద్దే. అందుకని చెప్పి ఈ రకంగా అయితే లాస్ట్లో జనం అయితే కొన్నారు. ఇంకా 5 కేజీలు ఉన్నదని చెప్పాను కదా, 5 కేజీలు కూడా మిగలలేదు, మొత్తం అయిపోయింది. లాస్ట్లో ఒక అతను వచ్చి అయితే మొత్తం అంతా తీసుకున్నారు. ఎంత ఉంటే అంతకడికైతే మేము కూడా ఇచ్చేసాం, కేజీ 30 చేసి. మొత్తం బండి అయితే దురిపేసుకున్నాం. అసలు రికార్డ్ అనమాట ఈరోజు బీరకాయ. ఎందుకంటే అసలు కనీసం ఒక కేజీ బీరకాయ కూడా మిగలలేదంటే 5 బాక్సులకి కేజీ బీరకాయ కూడా మిగలలేదు. మొత్తం అంతా కూడా అయిపోయింది. లాస్ట్కి వచ్చేసరికి 30కి వేసాం కదా, అందుకని చెప్పి అయితే అయిపోయింది. ఇవాళ బండిలో అసలు ఎక్కడ కూడా ఏది సరుకు అయితే లేదు, మొత్తం క్లియర్ అయిపోయింది. ఎప్పుడు కూడా ఈ రకంగా అయితే వ్యాపారం ఎప్పుడు కూడా చేయలేదు మేము. ఇన్ని రోజుల నుంచి వ్యాపారం చేస్తున్నాం కానీ అసలు ఒక్కడు కూడా మిగలకుండా, 1/2 కేజీ సరుకు కూడా మిగలకుండా అమ్మేయడం అంటే ఇదే రికార్డ్ అని చెప్పాలి ఈ రోజు అయితే. అసలు ఈ రోజు ఎంతమంది ఎంత వచ్చింది ఎంత పోయింది అయితే చెప్తాను మామ మీకు. అసలు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. ఎందుకంటే కనీసం 20% కూడా సబ్స్క్రైబర్స్ అయితే లేరు. వ్యూస్ అయితే మాత్రం 50,000 అయితే వస్తున్నాయి. ఆ 50,000 వ్యూస్లోనే 20% అయితే సబ్స్క్రైబర్లు అయితే ఉంటారు. సబ్స్క్రైబ్ చేయండి మామ. క్యాష్ అయితే 6,250 రూపాయలు అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 9,265 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది. ఈ మధ్య అంతా కూడా ఫోన్పే చాలా ఎక్కువ అయితే వస్తుంది మామ. క్యాష్ అయితే కొంచెం తగ్గుతుంది. మొత్తం ఒకసారి కలిపి చూద్దాం. 6,250 క్యాష్, 9,200 ఫోన్పే, మొత్తం కలిపితే 15,450 అయితే అమ్మకం అమ్మింది మామ. దాంట్లో 9,500 అయితే సరుకు అయింది. మొత్తం హమాలీలు మొత్తం అన్ని ఖర్చులతో కలిపి 9,500 అయితే అయింది. మనం మిగిలింది 5,950. దాంట్లో 500 ఆటో, 100 రూపాయలు టిఫిన్లు, 250 రూపాయలు కవర్లు తీసేక మనకి మిగిలింది 5,100 అయితే మిగిలింది. ఈ 5,100 అయితే మాత్రం చాలా బాగా మిగిలినట్టే మనకి. ఎందుకంటే సరుకు అయితే ఈ రకంగా అమ్మాం కాబట్టి చాలా స్పీడ్గా అయితే పోయింది మా సరుకు అయితే. ఎక్కడ కూడా ఆగకుండా అసలు పొద్దు నుంచి కూడా నాన్ స్టాప్గా అలా అమ్ముతానే ఉన్నాం. కాబట్టి ఈ రకమైన లాభం అయితే మనకు వచ్చింది. ఇది మా వీడియో అయితే. ఈ రోజు వీడియో మీద మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి మా వీడియోని. లైక్ అయితే మాత్రం అస్సలు రావట్లేదు. మీ లైక్స్ వస్తేనే నా వీడియో కొంచెం బూస్ట్ అవుతూ ఉంటుంది. లైక్ చేయండి మామ. సరే మరి ఉంటా. రేపు పొద్దున మళ్ళీ మార్కెట్కి వెళ్తే కలుద్దాం. అప్పటి వరకు గుడ్ నైట్. ఇది వ్యాపారం.